వెల్కమ్ టు జానా న్యూస్. నేను మీ రచిత. కార్తీక మాసం చివరి సోమవారం సందర్భంగా గుర్రంగూడ ఆదిత్యనగర్లోని శ్రీ 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 జగద్గురు పుష్పగిరి శంకరాచార్య మహాసంస్థానం శివాలయానికి తెల్లవారుజామున నుండే భక్తులు పోటెత్తారు. పుష్పగిరి మహాసంస్థానం దేవాలయాల ధర్మాధికారి ఎంఎల్ఆర్ గుప్తా ఆధ్వర్యంలో వేద పండితులు కేఎల్ కిషోర్, గణేష్ అయ్యగార్లు ఉదయం 5 గంటలకు విశేష రుద్రాభిషేకాలు నిర్వహించారు. అనంతరం శ్రీ కాశీ విశ్వనాథ మహాలింగానికి అత్యంత వైభవంగా భస్మాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో మహిళలు, భక్తులు పాల్గొని మహాశివుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి దీపాలు వెలిగించారు. ఈ సందర్భంగా ఎంఎల్ఆర్ గుప్తా మాట్లాడుతూ పుష్పగిరి శంకరాచార్య మహాసంస్థాన పీఠాధిపతి శ్రీ 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 అభనవొద్దండ విద్యాశంకర మహాభారతి మహాస్వామి వారి మంగళ శాసనములతో వారి పరిపూర్ణ ఆశీస్సులతో కాశీ విశ్వనాథ మహాలింగానికి భస్మాభిషేకం ఘనంగా నిర్వహించామని తెలిపారు. శివ పురాణం ప్రకారం మహాశివుడికి భస్మం అంటే ఎంతో ఇష్టమని, భస్మం అనగా మన పాపాలు తొలగించేదని, ఎవరైతే భస్మాభిషేకం చేస్తారో వారి పాపాలను మహాశివుడు హరించి వేస్తాడని తెలిపారు. మహాశివుడి ఆశీస్సులతో ప్రజలంతా సుఖశాంతులతో సంతోషంగా ఉండాలని, అన్ని వర్గాల ప్రజలు వారి వారి వృత్తులలో రాణించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మహాసంస్థాన ప్రతినిధులు కాలంచ రమేష్, దేవాలయ కార్యనిర్వహణాధికారి నల్ల రవి, పాదర్తి శేషయ్య, నరసింహ, ప్రదీప్, శ్రీనివాస్, వర్ధనమ్మ, రాఘవ, లక్ష్మి, సునీత, ఇతర భక్తులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సేవలు అందించిన కార్యకర్తలకు అన్నప్రసాద దాతలు ఆర్ఎల్ పవన్, పెరిసేపల్లి, పద్మావతమ్మ, మారుతి, రామ, రాఘవకు ఎంఎల్ఆర్ గుప్తా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. అట్లాగా జాగ్రత్తగా విభూతి కంటే కూడా జాగ్రత్తగా రావాలి. దగ్గర తోమలో తీసుకున్నాడండి. శ్రీ 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 జగద్గురు పుష్పగిరి శంకరాచార్య మహాసంస్థాన పీఠాధీశులు శ్రీమత్ పరమహంస పరివ్రాజకాచార్య అనంత శ్రీ విభూషిత శ్రీ విద్యాశంకర భారతి మహాస్వామి వారి పాదపద్మములకు అనన్య భక్తి ప్రపత్తులతో నమస్కరిస్తూ, ఈరోజు కార్తీక మాసం చివరి సోమవారం సందర్భంగా మన ఆలయంలో ప్రతిష్ఠించబడినటువంటి శ్రీ కాశీ విశ్వనాథ మహా శివలింగమునకు భస్మాభిషేకం జరిపించాలనే సంకల్పంతో స్వామివారిని సంప్రదిగా స్వామివారు వారి మంగళాశాసనముల ద్వారా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఈరోజు 50 మంది భక్తులు, మహిళలు, పురుషులు అందరూ ఇచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రతి ఒక్కరూ తమ స్వహస్తాలతోటి భస్మాన్ని మన ప్రధాన అర్చకులైనటువంటి శ్రీ కిషోర్ గారికి, అలాగే గణేష్ గారికి, వారి ద్వారా సదాశివుడికి భస్మాభిషేకం చేయించడం జరిగింది. ఈ భస్మాభిషేకం చేయించడం ద్వారా, చూసిన ద్వారా, దర్శించినంత మాత్రం చేత, చూసినంత మాత్రం చేత ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు కలుగుతాయని చెప్పేసి శాస్త్ర వాచ. తదనుగుణంగా ఈ కార్యక్రమాన్ని భక్తులందరి సహాయ సహకారాలతోటి కార్యక్రమం నిర్విఘ్నంగా జరిగింది. అందరూ చాలా సంతోషించారు. భోజన కార్యక్రమం కూడా ఏర్పాటు చేశారు. దాతల సహృదయ సహకారాలతోటి ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా పరిసమాప్తి అయింది. భస్మాభిషేకం, భస్మానుగా పరమశివుడికి అత్యంత ప్రీతిపాతమైన వస్తువులలో భస్మం ప్రథమం. భస్మం అనగా మన యొక్క పాపాలను తొలగించేది. ఎవరైతే భస్మధారణ చేస్తారో వాళ్ళందరూ కూడాను ఎటువంటి పాపాలుండో, అష్టైశ్వర్యాలు, ఆరోగ్యాలు కలుగుతాయని శాస్త్రవచ. శివ పురాణంలో ముఖ్యంగా ఈ భస్మ గురించి విపరీతంగా వర్ణించబడింది. కాబట్టి ఇవాళ భక్తుల సందోహంతో ఈ శివాలయం కిటకిటలాడిపోయింది. అందరూ కూడా మనస వాచ కర్మణ ఆ యొక్క
పరమశివుడికి మనస్ఫూర్తిగా భస్మాభిషేకంలో అందరూ కూడా పాలు పంచుకున్నారు. మా యొక్క ఈ పుష్పగిరి పీఠానుభవాలు యాలవేలు ప్రతి ఒక్కరికి కూడా ఎవరిని అందరూ సమానంగా చూస్తాము. ఎక్కడ కూడా ఎవరికి ఎక్కువ తక్కువ భేదాలు ఉండవు. అందరికి కూడా మనస వాచ కర్మణ కూడా మేమందరం కూడా మనస్ఫూర్తిగా కలిసి పనిచేస్తున్నాం. కాబట్టి ఈ రోజున ఈ యొక్క శివాలయం ఎంతో అభివృద్ధి చెందుతుంది. అలాగే ఈ ఆలయం దినదిన ప్రవర్ధమానమై కూడా అందరికీ భక్తులకి కొంగు బంగారమై నిలిచి ఉంటుందని ఆశిస్తున్నాము. నిలిచి ఉంటుంది. ఆ పరమశివుడి యొక్క ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస వాచ కర్మణ కోరుకుంటూ హర హర మహాదేవ శంభో శంకర ఓం నమ శివాయ.